Hello students, welcome to my next class of transportation engineering. సో ఆల్రెడీ థర్డ్ యూనిట్ మనం స్టార్ట్ చేసి ఉన్నాం. సో ఫస్ట్ క్లాస్లో మనము కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్, ఎయిరోడ్రోమ్ అవన్నీ మనం డిస్కస్ చేసాము. ఓకేనా, ఎయిర్పోర్ట్ లేఅవుట్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో రన్వే అంటే ఏంది, టెర్మినల్ బిల్డింగ్ అంటే ఏంది, ఓకేనా, రన్వే ఏ విధంగా ఉంటుంది, టెర్మినల్ బిల్డింగ్స్ దాంట్లో ఉండే కేవ్స్, బార్స్, లాంజెస్ ఏవైతే ఉంటాయో, ప్యాసింజర్స్ వెయిటింగ్ హాల్, వాక్ వేస్, స్కై బ్రిడ్జెస్ అవన్నీ టెర్మినల్ బిల్డింగ్స్ కిందకి వస్తాయి. అండ్ యాప్రాన్స్ గురించి డిస్కస్ చేసాము. అవి సైజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి, ఏరియాస్ని బట్టి. ఏవైతే 5 to 10 స్మాల్ ప్లేన్స్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఉంటాయో ఇటువంటి వాటిని యాప్రాన్స్ అని చెప్పేసి అంటామని చెప్పేసాను నేను. అంటే ట్యాక్సీవే ఏవైతే ర్యామ్స్, హ్యాంగర్స్, టెర్మినల్స్ని రన్వేతో కనెక్ట్ చేస్తాయో, ఓకేనా, అటువంటి వేస్ ఏవైతే, అటువంటి రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాక్సీవేస్ అని చెప్పేసి అంటాము. సో ఈ ట్యాక్సీవేస్ని జనరల్లీ ఆస్ఫాల్ట్తో కానీ కాంక్రీట్తో కానీ కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఓకేనా, సమ్ స్మాలర్ ఎయిర్పోర్ట్స్కి మనము గ్రావెల్ అండ్ గ్రాస్ని కూడా ట్యాక్సీవేస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా కూడా ఉంటుంది. అండ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ మనం చూసుకుంటే, ఇదంతా ఎయిర్పోర్ట్ లేఅవుట్లో చూసాను, బట్ అక్కడ పిక్చర్స్ అనేది డీటెయిల్గా చూపించలేదు. ఇక్కడ ఇది పిక్చరు. ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్ అనేది ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ అంటే చెప్పాను, మన ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ లేకపోతే ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ టెర్మినాలజీలో ఏవైతే ఏరోప్లేన్స్ ఉంటాయో వాటిని మనం ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, ఏ పోర్షన్ ఆఫ్ ద ఏరోప్లేన్ డిజైనెడ్ యాజ్ ట్యాక్సీవే అండ్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ ఓన్లీ. ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ కోసమే మనం ఏదైతే ఒక ఏరియాని సపరేట్గా ట్యాక్సీవేలో డిజైన్ చేస్తామో, ట్యాక్సీవే లాగా డిజైన్ చేస్తామో అటువంటి పోర్షన్స్ని, ఆ పోర్షన్స్ ఆఫ్ యాప్రాన్స్ని మనం ఏమంటాము, ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ అని చెప్పేసి అంటాం. బేసికల్లీ ఇవి ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ అనమాట. యాప్రాన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. యాప్రాన్స్ అంటే ఈ ఏరియా మొత్తం యాప్రాన్ అంటారు, ఇదంతా ఈ ఏరియాని మొత్తం యాప్రాన్ అంటారు. బట్ ట్యాక్సీవేస్లో ఏవైతే ఈ పోర్షన్స్ ఉంటాయో వాటిని మాత్రం మనం ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, అండ్ అలాగే కంట్రోల్ టవర్ గురించి సెలెక్ట్ చేస్తాము. ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి రేడియో ద్వారా లేకపోతే రేడార్ ద్వారా మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో అండ్ ఎయిర్ ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేస్తాము, ఓకేనా, గైడ్ చేస్తాము. వాటి కోసం మనకు ఉపయోగపడే టవర్స్ వచ్చేసి కంట్రోల్ టవర్స్ అనమాట. ఏ టవర్ అంటే ఎయిర్ ఫీల్డ్, ఓకేనా, ఎయిర్ ఫీల్డ్లో ఏదైతే టవర్ ఉంచుతామో, ఇక్కడ పిక్చర్ అయితే లేదు బట్ ప్రాక్టికల్లీ మీరు అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా, ఇంకోటి వచ్చి పార్కింగ్ అనేది సర్ఫేస్ ఏరియా, స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఎట్ విచ్ వెహికల్స్ పార్క్. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైతే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారో, ఓకేనా, దానికి ఆ స్పెసిఫిక్ ఏరియాని పార్కింగ్ ఏరియా అని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ వీడియోలో స్టడీ చేసేది, ఓకేనా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఆఫ్ ఎయిర్పోర్ట్. ఓకేనా, ఒక ఎయిర్పోర్ట్ ఒక సైట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సినది ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ ఎడిక్వేట్ ఏరియా. ఓకేనా, ఎడిక్వేట్ ఏరియా అంటే సఫిషియంట్ ఏరియా. ఎడిక్వేట్ ఏరియా మీన్స్ సఫిషియంట్ ఏరియా ఒక మనకు అవైలబుల్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం. దాని తర్వాత యాక్సెసిబిలిటీ అంటే దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అనేది అందుబాటులో ఉండే విధంగా ఆ ప్లేస్ కన్వీనియంట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం. అండ్ దాని తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి టోపోగ్రఫీ మీన్స్ అట్మాస్ఫియర్. ఏదైతే అక్కడ హిల్స్ అండ్ వ్యాలీస్, ఏదైతే అటు చుట్టుపక్కల రీజన్ మౌంటైనియస్ రీజన్ ఉందా, లేకపోతే అక్కడ గాలులు వేగంగా వీస్తూ ఉంటే ఏ డైరెక్షన్లో వీస్తూ ఉంటాయి, ఓకేనా, సాయిల్ ఏ విధంగా, సాయిల్ కండిషన్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిలా లేకపోతే ఇంకోటి ఏదైనా సాయిలా, అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంది, ఒకవేళ వర్షం పడింది అక్కడ వాటర్ అక్యుమిలేట్ అయిపోకుండా ప్రాపర్గా డ్రైనేజ్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవటము. అండ్ అవైలబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అవైలబిలిటీగా లేకపోతే ఏమవుతుంది, మనం దూరం నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తెప్పించుకోవాల్సి వస్తుంది. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి సపరేట్గా అవుతాయన్నమాట. తద్వారా మనకు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది కాస్ట్లీ అయిపోతుంది, అన్ఎకనామికల్ అయిపోతుంది. సో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అనేది చుట్టుపక్కల అవైలబిలిటీగా ఉన్నాయి లేదా, అండ్ కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఒకవేళ దాన్ని మనం అంటే ఎయిర్పోర్ట్ అనేది అలాగే ఉంచదు కదా, అంటే ఎప్పుడైతే మనం 1950s ఎయిర్పోర్ట్ చూస్తామో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో టైంని బట్టి వాటిని డెవలప్ చేస్తూ ఉండాలి. ఓకేనా, టైంని బట్టి అప్డేట్ కూడా చేస్తూ ఉండాలి. ఎలా అయితే మొబైల్ సాఫ్ట్వేర్ మనకి అప్డేట్ అడుగుతుందో, ఓకేనా, దాంట్లో ఏదైతే యాప్స్లో అప్డేట్స్ వస్తాయో మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే టైంని బట్టి డెవలప్మెంట్లో కూడా చేంజెస్ అనేవి రావాలి. సో దాని యొక్క కాస్ట్ అనేది
ఓకేనా, కాస్ట్ అనేది యూనిఫామ్గా ఉంటుందా లేకపోతే నాన్ యూనిఫామ్గా ఉంటుందా, ఒక్కసారిగా మెయింటెనెన్స్ కాస్ట్స్ అనేవి పెరిగిపోతాయా, లేకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకు ఎకనామికల్గానే ఉంటుందా అని చెప్పేసి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏంటంటే మనం కన్సిడర్ చేసేవి. ట్రాఫిక్ వాల్యూమ్ అండ్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ వాల్యూమ్ మీన్స్ నథింగ్ బట్ ద ఎయిర్ క్రాఫ్ట్స్, నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ట్రావెలింగ్, రన్నింగ్. ఓకేనా, టైప్ ఆఫ్ ట్రాఫిక్ కూడా అంటే ఎయిర్ ఏవైతే ఫ్లై అవుతున్నాయో, ఎయిర్లో ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే కాదు కదా, హెలికాప్టర్స్ ఫ్లై అవుతాయి, ఇంకా అదర్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇంజిన్స్తో రన్ అయ్యేవి. సో దాన్ని బట్టి కూడా ఏంది అక్కడ ఎయిర్పోర్ట్ ఒక సైట్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్లీ అక్కడి నుంచి ఏదైనా దగ్గర రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉందా, లేకపోతే ఇంకోటి ఏమైనా హెలికాప్టర్ స్టాండ్ ఉందా, అక్కడి నుంచి ఎక్కువగా ఎగిరే ఛాన్సెస్ ఉన్నాయా. సో అది కూడా మనం ఎయిర్ ట్రాఫిక్లో కూడా చూడాలన్నమాట. అక్కడ ఏ విధంగా మూమెంట్స్ అనేవి ఉంటాయి ట్రాఫిక్లో, ఇది మనం చూడాలి. సో క్రాస్ విండ్ కాంపోనెంట్ అంటే బేసికల్లీ ఏదైతే హెడ్ వే డైరెక్షన్ ఉంటుందో అండ్ ఏదైతే టైల్ వే డైరెక్షన్ ఉంటుందో, ఓకేనా, బేసికల్లీ ఆ రెండింటికి పర్పెండిక్యులర్గా ఈ టైల్ వే డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఒక విండ్ కాంపోనెంట్ అనేది సస్టైనింగ్లోకి వస్తుందన్నమాట. సో దాన్ని మనం క్రాస్ విండ్ కాంపోనెంట్ అని చెప్పేసి ఉంటామన్నమాట. సో ఈ క్రాస్ విండ్ కాంపోనెంట్ పైన కూడా ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ సైట్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మన రన్వే ఏదైతే ఉందో, మన ఎయిర్ క్రాఫ్ట్ అది ఏదైతే ఏ డైరెక్షన్లో అయితే ఫ్లో అవ్వాలో ఆ డైరెక్షన్ ఒక విండ్ని కట్ చేస్తూ వేరే విండ్ కాంపోనెంట్ డెవలప్ అయితే ఆ క్రాస్ విండ్ కాంపోనెంట్ అని పిలుస్తారు. సో క్రాస్ విండ్ కాంపోనెంట్ అంటే బేసికల్లీ ఇప్పుడు ఎక్కడైతే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డైరెక్షన్ ఉంటుందో, అంటే రన్నింగ్ డైరెక్షన్ ఉంటుందో, ఓకేనా, ఆ డైరెక్షన్లో ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని బట్టే, అంటే ఆ డైరెక్షన్ ఏదైతే విండ్ అయితే ఫ్లో అవుతుందో దాన్ని బట్టే కదా మన రన్వే యొక్క డైరెక్షన్ని అలాట్ చేసేది. సో ఇప్పుడు ఆ డైరెక్షన్ని కట్ చేస్తూ పర్పెండిక్యులర్గా ఏదైతే క్రాస్ విండ్ ఒకటి డెవలప్ అయిపోతుందో, క్రాస్ విండ్ కాంపోనెంట్, సో అదేం చేస్తుంది, ఈ యొక్క డైరెక్షన్ని అంటే దీని యొక్క మూమెంట్ని అది సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేస్తుంది. సో కాబట్టి ఆ క్రాస్ విండ్ కాంపోనెంట్ అనేది చెక్ చేసుకోవడం ఈ స్టెప్. సో మన ఎయిర్పోర్ట్ సైట్ సెలెక్షన్ అనేది ఈ క్రాస్ విండ్ కాంపోనెంట్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత ప్రాక్సిమిటీ ఆఫ్ ఎయిర్వేస్. సో సమీపంలో ఇంకేమైనా దగ్గరలో ఎయిర్ క్రాఫ్ట్స్ లేకపోతే ఎయిర్వేస్ ఇంకేమైనా ఉన్నాయా, అంటే ఎయిర్పోర్ట్సే కాకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్వే రన్నింగ్ ఏవైనా వెహికల్స్ ఉన్నాయా. సో ట్రాఫిక్ అనేది బిజీగా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి కూడా సైట్ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో దగ్గరలో ఏమైనా ఉంటే మనము అక్కడ ఆ ప్లేస్ని అంతగా ప్రిఫర్ చేయము, ఎందుకంటే దగ్గరలో ఆల్రెడీ ఎయిర్వేస్ ఉంటే ఇక్కడ కూడా ఎయిర్వేస్ ఏంటంటే మనము మేనేజ్మెంట్ అనేది మనకు డిఫికల్ట్ అయిపోతుంది. సో దగ్గరలో ప్రాక్సిమిటీ ఆఫ్ ఎయిర్వేస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద సైట్ సెలెక్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్. దాని తర్వాత సేఫ్టీ ఫ్యాక్టర్స్లో ఏముంటాయి, ఏదైతే సేఫ్టీ పర్పస్కి ఎమర్జెన్సీ కేసెస్లో ఏదైతే ఫెసిలిటీస్ మనము అవైల్ చేస్తామో అవన్నీ సేఫ్టీ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉండే టోపోగ్రఫికల్ కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిల్లీ రీజన్లోనే మన సరౌండింగ్లో ఎయిర్పోర్ట్ ఉందని చెప్పేసి అనుకోండి. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఫ్లై అవుతూ ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్లో ఈ రన్వేలో అవి ల్యాండింగ్ లేకపోతే టేక్ ఆఫ్ చేయడం జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ అనేది మేనేజ్మెంట్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది ఇటువంటి రీజన్స్లో. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అప్పర్ ప్లేసెస్ దగ్గర వెళ్ళేటప్పుడు కోయిన్సైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కొలాప్స్ అవ్వడానికి లేకపోతే వాటిని ఓకేనా స్ట్రైక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సేఫ్టీ ఫ్యాక్టర్స్ అనేది కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అవన్నీ లేకుండానే ప్రాపర్ అడిక్వేట్ ప్లేస్ ఉందా లేదా, ఓకేనా, ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయగలమా లేదా అని చెప్పేసి ఈ సేఫ్టీ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి మనం ఎయిర్పోర్ట్స్ యొక్క సైట్ సెలెక్షన్ని తీసుకుంటాం. అండ్ అదేవిధంగా రెవెన్యూస్ మీన్స్ అంటే ఏదైతే కంపెనీ ఉంటుందో ఎయిర్పోర్ట్ని మేనేజ్ చేసేది, ఆ కంపెనీ సంబంధించి ఓకేనా కంపెనీ ఆపరేషన్ చేయడానికి సరిపడా ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట. అదే రెవెన్యూ జనరేట్ అవ్వడం అని చెప్పేసి. రెవెన్యూ అంటే జనరల్లీ ఏంటి, ఇన్కమ్ గురించి మాట్లాడేది రెవెన్యూ అన్నమాట. ఓకేనా.
ఆ ఇన్కమ్ జనరేషన్ గురించి కంపెనీ ఏ విధంగా ఆపరేషన్ చేస్తుంది, కానీ ఆపరేషన్ అది కంపెనీ దాన్ని సస్టైన్ చేయగలదా లేదా అని చెప్పేసి మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. సో అది కూడా ఎయిర్పోర్ట్ సైట్ సెలెక్షన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజు, ఓకేనా. ఆ సైజులో ఏమేమి వస్తాయి? స్పాన్ ఆఫ్ ద వింగ్స్, హైట్, వీల్ బేస్, టైల్ విడ్త్, ఇవన్నీ వస్తాయి అంతే కదా. సో బేసికల్లీ ఎలా ఉంటుంది మన ఎయిర్ క్రాఫ్ట్ అనేది, ఓకేనా. ఇలానే కదా ఉండేది, ఓకేనా. ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ దాని యొక్క వింగ్స్ ఉంటాయి, దీని యొక్క స్పాన్, ఈ వింగ్స్ యొక్క స్పాన్, దీని యొక్క ఓవరాల్ హైట్ హెచ్, అండ్ వీటి కింద ఏదైతే వీల్స్ ఉన్నాయో వాటి యొక్క వీల్ బేసెస్, ఓకేనా. దీని యొక్క టైల్ విడ్త్, ఇవన్నీ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారెక్టరిస్టిక్లో దీని యొక్క సైజులో ఉండే ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ పారామీటర్స్, ఓకేనా. స్పాన్ ఆఫ్ వింగ్స్ ఏం చేస్తుందంటే విడ్త్ ఆఫ్ ద ట్యాక్సీవేని డిసైడ్ చేస్తుంది. అంటే విడ్త్ ఆఫ్ ద ట్యాక్సీవే మీన్స్ ఏవైతే రన్వేస్ని కనెక్ట్ చేసే రూట్స్ ఉంటాయో వాటిని ట్యాక్సీవే అని చెప్పేసి అంటామని ఇందాక చెప్పాను, ఓకేనా. సో ఇవి ట్యాక్సీవేస్ ఇక్కడ మీకు చూపించేవి, ఓకేనా. సో ఇది రన్వే అయితే ఇవి ట్యాక్సీవేస్ అనమాట. ఇవి కూడా ట్యాక్సీవేస్, ఓకేనా. ఇవి హై స్పీడ్ ట్యాక్సీవేస్, ఇక్కడ ఉండేవి హై స్పీడ్ ట్యాక్సీవేస్, ఓకేనా. ఇది ఓవరాల్గా ట్యాక్సీవేస్. అండ్ కమింగ్ టు ప్రీవియస్ స్లైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్. ఈ హైట్ వచ్చేసి హ్యాంగర్ గేట్ ఏదైతే ఉంటుందో, హ్యాంగర్ గేట్ అండ్ మిసలేనియస్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉంటాయో, హ్యాంగర్లో ఏదైతే మిసలేనియస్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయో ఆ హైట్ని డిసైడ్ చేస్తుంది, ఓకేనా. ఎయిర్పోర్ట్ యొక్క హైట్ అంటే నేను ఇందాక దాని యొక్క స్పాన్ లెంగ్త్ చేశాను, అది కాదు, దాని యొక్క హైట్ అనమాట, ఓకేనా. ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ సపోజ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుందాం, ఓకేనా. ఒక ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటే ఏదైనా కానీ సో ఇది దీని యొక్క హైట్ అనమాట. ఇక్కడ మీకు చూపించారు కదా, ఇది దీని యొక్క హైట్, ఇది దీని యొక్క హైట్ అనమాట. ఓవరాల్గా దాని యొక్క హైట్ అది. అండ్ వీల్ బేస్, ఆ వీల్ బేస్ వచ్చేసి మినిమం ట్యాక్సీవే రేడియస్ ఎంతో ఉంచాలి అని చెప్పేసి డిసైడ్ చేసేది. దాని తర్వాత టైల్ విడ్త్. ఈ టైల్ విడ్త్ వచ్చేసి దేనికి రిక్వైర్డ్ ఫర్ ద సైజ్ ఆఫ్ పార్కింగ్ అండ్ యాప్రాన్. పార్కింగ్ అండ్ యాప్రాన్స్ చూపించాను కదా, దానికోసం ఈ టైల్ విడ్త్ అనేది మనకు అవసరం ఉంటుంది. అండ్ మినిమం టర్నింగ్ రేడియస్. ఈ మినిమం టర్నింగ్ రేడియస్ అంటే టు డిటర్మైన్ ద రేడియై అట్ ద ఎండ్స్ ఆఫ్ ట్యాక్సీవేస్ అండ్ టు అసెర్టైన్ ద పొజిషన్ ఆన్ ద లోడింగ్ యాప్రాన్. ఏదైతే ట్యాక్సీవేస్ ఉంటాయో ఆ ట్యాక్సీవేస్ నుంచి విధంగా టర్న్ అయ్యే కదా మనం రన్వేస్ని కనెక్ట్ చేసేది, ఓకేనా. సో ఇక్కడ ఈ రేడియసెస్ని, రేడియస్ అంటే సింగులర్, అంటే నెంబర్ ఆఫ్ రేడియస్ ఉంటే దాన్ని రేడియై అని చెప్పేసి అంటారు. టు డిటర్మైన్ ద రేడియై అట్ ద ఎండ్స్ ఆఫ్ ద ట్యాక్సీవేస్ అండ్ టు అసెర్టైన్ ద పొజిషన్ ఆన్ ద లోడింగ్ యాప్రాన్, ఓకేనా. లోడింగ్ యాప్రాన్ దగ్గర పొజిషన్ని మనకు తెలియాలంటే అది మినిమం టర్నింగ్ రేడియస్ పారామీటర్ ద్వారా మనం తెలుసుకుంటాం. అండ్ గ్రాస్ టేక్ ఆఫ్ వెయిట్ అది వచ్చేసి ఇట్ గవర్న్స్ ద థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, థిక్నెస్ ఆఫ్ ద రన్వే, గ్రాస్ టేక్ ఆఫ్ వెయిట్, ఓకేనా. అంటే టేక్ ఆఫ్ ముందు ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్ ఏదైతే ఉంటుందో అది గ్రాస్ టేక్ ఆఫ్ వెయిట్ అనమాట. అండ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డిస్టెన్సెస్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఆల్టిట్యూడ్ మీన్స్ దాని యొక్క ఎలివేషన్, హైట్, గ్రేడియంట్ అంటే స్లోప్, డైరెక్షన్ దాని యొక్క డైరెక్షన్, ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ ఎంతవరకు ఎంత అమౌంట్ ఆఫ్ విండ్ ఫ్లో అవుతుంది, టెంపరేచర్, ఓకేనా. టెంపరేచర్ ఎంత చుట్టుపక్కల ఎయిర్పోర్ట్లో ఉంది. అండ్ ద మేనర్ ఆఫ్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డిస్టెన్సెస్. సో అన్ని ఫ్యాక్టర్స్ టేక్ ఆఫ్ డిస్టెన్స్కి అండ్ ల్యాండింగ్ డిస్టెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ అలాగే టైర్ ప్రెషర్ అండ్ కాంటాక్ట్ ఏరియా.
టైర్ పైన ఏదైనా ప్రెషర్ పడుతుంది. ఇట్ గవర్న్స్ ద థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్. సో ఒకవేళ ఎక్కువ ప్రెషర్ అనేది టైర్ పైన పడుతుంటే అప్పుడు ఆబ్వియస్లీ పేమెంట్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంచవలసి వస్తుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ and hence the peak traffic volume and the runway capacity depend upon the normal haul length or the range. అంటే ఏదైతే ఆపరేషన్స్ ఎంత కంటిన్యూస్గా చేస్తామో దాన్ని బట్టి పీక్ ట్రాఫిక్ వాల్యూమ్ అండ్ రన్వే కెపాసిటీ అనేది దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, అది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది? హాల్ లెంగ్త్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, లేకపోతే రేంజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రేడియంట్ ఆఫ్ ద రన్వే అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ స్లోపింగ్ రన్వే. సో డౌన్ స్లోపింగ్ రన్వేలో మనం గమనించినట్టయితే పైలట్ యొక్క పర్సీవ్నెస్ అప్రోచ్ అనేది చాలా లోగా ఉంటుంది. ఎందుకు? అతను డౌన్ స్లోపింగ్ అంటే ఆల్రెడీ ఈ విధంగా రన్వే ఉందనుకోండి, హారిజంటల్లీ రన్వే ఉందని చెప్పేసి అనుకుంటే, ఓకేనా, అది డౌన్ స్లోపింగ్ కింద ఏమైపోయింది అతనికి, ఇంకా రూట్ అనేది కొంచెం రూట్ అనేది కనపడకుండా పోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఆబ్వియస్లీ ఇదేమైపోతుంది, ఇది చిన్నగా కనిపిస్తుంది, ఈ రూట్ అంతా చిన్నగా కనిపిస్తుంది అతనికి. ఓకేనా, సో ఎప్పుడైతే చిన్నగా కనిపిస్తుందో అప్పుడు అతను ఏం చేస్తాడు, అతను సరిగ్గా అప్రోచ్ అనేది సరిగ్గా చేయలేక ల్యాండింగ్ అనేది ఇంప్రాపర్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సేఫ్టీ ఫెయిల్యూర్ అయిపోతుంది. అండ్ అలాగే అప్స్లోపింగ్ రన్వేలో కూడా మనం చూసినట్టయితే ఈ విధంగా హారిజాంటల్ ఉంటుంది, బట్ అప్స్లోపింగ్ ఉండటం వలన అతనికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. నైట్లో అతని విజిబిలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. డేలో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది అనుకోండి, అప్స్లోపింగ్ అయినా కానీ డౌన్ స్లోపింగ్ అయినా కానీ, బట్ నైట్లో అతనికి ఈ విధంగా కనిపిస్తుంది. నైట్లో అతనికి రూట్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? అప్స్లోపింగ్ ఉండడం వలన ఈ విధంగా అతను ఇంక్లైన్డ్ వేలో కదా అతను వచ్చేది, ల్యాండ్ అయ్యేది. సో అందుకని ఈ విధంగా అతనికి ఎక్కువ డిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు అతను బ్రేక్స్ కూడా లేట్గా అప్లై చేయాలని చెప్పేసి ఇంటెన్షన్ చేసి ఉంటే సేఫ్టీ అనేది అక్కడ ఫెయిల్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇది అప్స్లోపింగ్ రన్వే. సో కాబట్టి మనకు డౌన్ స్లోపింగ్ రన్వే కూడా అప్స్లోపింగ్ రన్వే కూడా మనకు కన్వీనియంట్గా ఉండదు. మనకు ఎలా ఉండాలంటే వితౌట్ ఎనీ స్లోపు లెవెల్గా ఉండాలి. ఓకేనా, వితౌట్ ఎనీ స్లోపు లెవెల్గా ఉండాలి. సో అప్పుడు పైలట్ అనేది కరెక్ట్లీ అప్రోచ్ అనేది పర్సీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు అతనికి రూట్ యాక్యురేట్గా ఉంటుంది. సో చూడండి, అప్పుడు నైట్ టైంలో కూడా అతను ఎంత ల్యాండ్ అవ్వాలో అంతే అతనికి విజిబిలిటీని ఇస్తుంది. అర్థమైంది కదా, సరిపడా విజిబిలిటీని ఇస్తుంది. దాని ద్వారా ల్యాండింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. దాని తర్వాత రన్వే నెంబర్స్. ఓకేనా, రన్వేస్ ఆర్ నెంబర్డ్. ఓకేనా, మనం రన్వేస్ దగ్గర గమనించుంటే నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. రన్వేస్ దగ్గర మనం చూసుంటే, ఓకేనా, ఈ విధంగా 36 కనిపిస్తుంది కదా. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఈ 36 అనేది 1/10 ఆఫ్ ద హోల్ నెంబర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ యాంగిల్ అనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ మీన్స్ మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో, విత్ రెస్పెక్ట్ టు దట్ నార్త్, ఓకేనా, 360 అంటే 360 degrees మీన్స్ ఆబ్వియస్లీ 1 రెవల్యూషన్ దట్ విల్ బీ ఈక్వల్ టు 0 degree. ఓకేనా, అలా కూడా. సో 36 అంటే ఆ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ నార్త్ అలా ఉంటుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు ట్రూ నార్త్ అనేది సమ్ డిక్లైనేషన్, దాని తర్వాత ఈ యాంగిల్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకు వేరే యాంగిల్ అనేది కనిపిస్తుంది. బట్ మనం ఇక్కడ తీసుకున్న రన్వే నెంబర్స్ అనేది ఈ మ్యాగ్నెటిక్ నార్త్కి రెస్పెక్ట్గానే మనం తీసుకుంటాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, కన్సిస్ట్స్ ఆఫ్ 2 numbers, 1 at each end of runway, preceding that number are 8 strips. ఓకేనా, నెంబర్ తర్వాత 8 స్ట్రిప్స్ అనేవి ఉంటాయన్నమాట రన్వేలో. ఓకే, బై 500 feet ఈజ్ ద టచ్ డౌన్ జోన్. ఆల్రెడీ ఫస్ట్ నేను మీకు ఎయిర్పోర్ట్ లేఅవుట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 500 feet వరకు ఏంది, 500 feet or 150 meter, 500 feet or 150 meter అంతవరకు ఏంది టచ్ డౌన్ జోన్ అనమాట. ఆ డిస్టెన్స్ అంతవరకు, దట్ ఈజ్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ రన్వే వరకు మాత్రమే. సో ఈ టచ్ డౌన్ జోన్ అనేది 6 stripes ఉంటాయి. ఆ 6 stripes ద్వారా ఐడెంటిఫై చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ని రిమూవ్ చేసి ఇక్కడ మీకు డ్రా చేస్తున్నాను. సో ఇదంతా రన్వే అనుకుంటే, సో ఈ టచ్ డౌన్ జోను
సమ్ 500 ఫీట్ దగ్గర లే అవుతూ ఉంటే అక్కడ 6 స్ట్రైప్స్తో మనం మార్క్ చేస్తుంటాం. సో ఈ జోన్ని టచ్ డౌన్ జోన్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో దీన్ని ఏం చేస్తాడంటే పైలట్ ఆ పోర్షన్ని టార్గెట్ చేస్తాడు. అండ్ అక్కడి నుంచి ఎయిమింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఎయిమింగ్ పాయింట్ దగ్గర అతను ఆపాలని చెప్పేసి ఎయిమ్ చేస్తాడు. సో రన్వే నెంబర్స్ ఆర్ నాట్ గివెన్ ఇన్ డిగ్రీస్ రాదర్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఫార్మాట్. సో ఫుల్ డిగ్రీస్తో రన్వే నెంబర్స్ అనేవి ఇవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ 182 డిగ్రీస్ ఉందని చెప్పేసి అనుకోండి. సో 1/10 ఆఫ్ ద హోల్ నెంబర్ ఇస్తాము. దట్ ఈస్ 18 డిగ్రీస్ అని చెప్పేసి ఇస్తాము. ఈ 2 అనేది ఇట్ విల్ బీ నెగ్లెక్టెడ్. అండ్ ఒకవేళ 1/10 తీసుకున్న తర్వాత కూడా మనకు సింగిల్ డిజిట్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 80 డిగ్రీస్ ఉందని చెప్పేసి అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు ద మ్యాగ్నెటిక్ నార్త్ 18 డిగ్రీస్ ఉందని చెప్పేసి అనుకోండి. 80 డిగ్రీస్ ఉందని చెప్పేసి అనుకోండి. సో 80 డిగ్రీస్లో 1/10 వచ్చేసి 8 డిగ్రీస్. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? 0, 8 దగ్గర మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ దట్ హ్యాస్ బీన్ టోల్డ్ టు అస్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే రన్వే విత్ మార్కింగ్ ఆఫ్ 14 ఈజ్ యాక్చువల్లీ 140 డిగ్రీ. అర్థమైంది కదా? ఓకేనా, గ్రేటర్ దాన్ 140 డిగ్రీ యాక్చువల్లీ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 140 డిగ్రీ. అదేంది 14 నెంబర్తో మనం ఇండికేట్ చేస్తాం. ఫర్ సింప్లిసిటీ FAA రౌండ్స్ ఆఫ్ ద ప్రిసైజ్ హెడ్డింగ్స్ టు నియరెస్ట్ టెన్స్. సో ఫర్ సింప్లిసిటీ FAA రౌండ్స్ ఆఫ్ ద ప్రిసైజ్ హెడ్డింగ్ టు ద నియరెస్ట్ టెన్స్. ఓకేనా, నియరెస్ట్ టెన్స్ అంటే ఇప్పుడు 14 అని చెప్పేసి రిప్రజెంట్ చేశాడు కదా. నియరెస్ట్ 10 ఏది 140 కదా. నియరెస్ట్ 10 140. సో 140 నుంచి 149 వరకు మొత్తం ఏంది 14తోనే మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఇది నియరెస్ట్ 10. FAA మీన్స్ ఇక్కడ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. అదొక ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఒక కన్సల్టెన్సీ అనమాట, డిపార్ట్మెంట్. సో అది USAలో ఆర్గనైజ్ అయి ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబరింగ్స్ అనేవి రన్వే నెంబరింగ్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. 14, 16, 18 అండ్ 36 వాట్ ఎవర్. ఈ విధంగా రన్వే నెంబరింగ్ సిస్టమ్ అనేది సింప్లిసిటీ కోసము FAA అనే ఆర్గనైజేషన్ మనకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, రన్వే కాన్ఫిగరేషన్ మనం చూసినట్టయితే FAA అనే మళ్ళీ ఏం చేసింది? FAA మీన్స్ నోట్ అవుట్ చేసుకోండి, ఇక్కడ మళ్ళీ రాస్తున్నా చూడండి. FAA మీన్స్ ఫెడరల్ ఏవియేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. స్క్రీన్కి బయట వెళ్ళిపోయింది, బట్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అండ్ ఈ FAA ఇంక్లూడ్స్ 20 రన్వేస్ ఉంటాయన్నమాట. 20 రన్వేస్ లేఅవుట్స్ 20 రన్వే లేఅవుట్స్ చేసింది. దాంట్లో ఏంటంటే 4 బేసిక్ రన్వే ప్యాటర్న్స్ని ఇది మెయిన్గా అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి సింపుల్ రన్వే, ప్యారలల్ రన్వే, ఓపెన్ వీ రన్వేస్, ఇంటర్సెక్టింగ్ రన్వేస్. సో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి బ్రీఫ్గా అండ్ డీటెయిల్గా చూసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ మనం చూసినట్టయితే, సో ఇదొక సింపుల్ రన్వే అనమాట. డైరెక్ట్గా హై స్పీడ్ ట్యాక్సీవేస్తో కనెక్ట్ అయ్యింది. ఓకేనా, ఒక సింపుల్ రన్వే స్ట్రేట్గా ఉంది 360 డిగ్రీస్తో. ఓకేనా, 360 డిగ్రీస్ లాటిట్యూడ్తో మనం ఏంటంటే ఇక్కడ దీన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం, అంటే డ్రా చేసుకుని అలాట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్యారలల్ రన్వేస్ చూడండి. ఎప్పుడైతే 2 రన్వేస్ ఏవైతే ఉంటాయో, సో ఓకేనా, ఇదొక రన్వే అండ్ అట్ ద సేమ్ టైం ఇదొక రన్వే. ఓకే, దాని పక్కన ఉండేది. సో ఆ 2 రన్వేస్ ఎప్పుడైతే ప్యారలల్గా ఉంచుతామో, ప్యారలల్ మీన్స్ వాటి మధ్యలో ఒకవేళ యాంగిల్ చూసినా కానీ 180 డిగ్రీస్ ఉంటుంది, లేకపోతే 0 డిగ్రీస్ ఉంటుంది. ఈ 2 ఇమాజిన్ లైన్స్ అండ్ దీని మధ్యలో ఒక బైసెక్టార్ వచ్చి కట్ చేస్తే వాటి మధ్యలో యాంగిల్స్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, అంటే ఏం లేదు, జస్ట్ 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసి సో వాటి డైరెక్షన్లోనే మనం రన్వే పెడితే అటువంటి టైప్ ఆఫ్ రన్వేస్ని ప్యారలల్ రన్వేస్ అని చెప్పేసి అంటారు. సో అవి ఇంక్లైన్డ్గా అయినా ఉండొచ్చు, స్ట్రైట్గా అయినా అయి ఉండొచ్చు, హారిజెంటల్లీ ఇన్ సపరేట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఒకవేళ ఈ విధంగా డ్యూయల్ లైన్ రన్వేస్ మనం ప్రొవైడ్ చేస్తే డ్యూయల్ లైన్ రన్వేస్ని
మనం ఒకవేళ ప్రొవైడ్ చేస్తే వన్ ఇన్సైడ్ రన్వే నుంచి అదర్ ఇన్సైడ్ రన్వే వరకు డిస్టెన్స్ వచ్చేసి 4,300 ఫీట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది మినిమం డిస్టెన్స్ అనమాట. దీనికంటే ఎక్కువ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు ఫర్ ద పర్పస్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా. డ్యూయల్ లైన్ రన్వే. ఇంటర్మీడియట్ ప్యారలల్ రన్వేస్ అంటే ఒక రన్వే అనేది ఒక లెంగ్త్ ఉంటుంది, ఇంకో రన్వే అనేది ఇంకో లెంగ్త్ ఉంటుంది. దాని యొక్క విడ్త్ కూడా వేరే ఉంటుంది, బట్ అవి రెండు ప్యారలల్గా ఉంటాయి. అండ్ ఇంకో టైప్ ఆఫ్ రన్వేస్ వచ్చేసి బోత్ సేమ్ లెంగ్త్ ఉంటాయి. ఈ రన్వే అండ్ ఈ రన్వే లెంగ్త్ అనేది సేమ్గానే ఉంటుంది. ఓకేనా. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 4,300 ఫీట్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, బట్ సింగిల్ లైన్ రన్వేస్ అనమాట ఇవి. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్యారలల్ రన్వేస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓపెన్ బి రన్వేస్ డైవర్జింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ డు నాట్ ఇంటర్సెక్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి ఇంటర్సెక్ట్ అయితే కావట్లేదు, బట్ డైవర్జింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇంటర్సెక్ట్ అయిపోతే ఆబ్వియస్లీ సేఫ్టీ అనేది ఫెయిల్ అయిపోతుంది కదా. ఇక్కడ వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ రన్వేలో ఇంటర్సెక్ట్ అయిపోయి కొలిజన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంటర్సెక్షన్ ఒకటే జరగదు, బట్ డైవర్జింగ్ అనేది సేమ్ పాయింట్ నుంచి జరుగుతుంది. ఆ పాయింట్ అనేది ఒక ఇమాజినరీ పాయింట్ అంతే. ఆ పాయింట్ దగ్గరికి అప్రోచింగ్ అనేది ఉండదు. సో ఓవరాల్గా ఒక ఓపెన్ వి షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఓపెన్ వి షేప్గా అలాట్ చేసే రన్వేస్ని మనం ఓపెన్ వి రన్వేస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మీరు చూసినట్టు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఓపెన్ వి విత్ డిపెండెంట్ ఆపరేషన్స్ అవే ఫ్రమ్ ఇంటర్సెక్షన్. ఓకేనా. ఇంటర్సెక్షన్కి అవేగా ఉన్నాయి. ఓకేనా. ఈ విధంగా డైవర్ట్ అవుతున్నాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యేది సెకండ్ రన్వేలో చూసినట్టే ఇక్కడి నుంచి వస్తాయి. అంటే ఇవి ఇంటర్సెక్షన్ పాయింట్కి అప్రోచ్ అవుతున్నాయి, ఇవి ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి డైవర్ట్ అవుతున్నాయి. సో అది బేసిక్గా డిఫరెన్స్. బట్ చూడడానికి రెండు ఒకలా కనిపిస్తాయి, బట్ వాటి యొక్క ట్రావెలింగ్ డైరెక్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు అదర్ టైప్ ఆఫ్ రన్వే, దట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ రన్వే. ఈ ఇంటర్సెక్టింగ్ రన్వేలో క్రాస్ ఈచ్ అదర్, బట్ ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది. ఓకేనా. 2 or more రన్వేస్ దట్ క్రాస్ ఈచ్ అదర్ ఆర్ క్లాసిఫైడ్ as ఇంటర్సెక్టింగ్ రన్వేస్. ఓకేనా. ఈ ఇంటర్సెక్షన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, నాన్ యూనిఫామ్గా ఉంటుంది. ఓకేనా. ఇవి రెండు చూసినట్టయితే నాన్ యూనిఫామ్, ఈ రెండు చూసినట్టయితే యూనిఫామ్. అంటే ఇక్కడ ఇది ఒక న్యూట్రల్ యాక్సెస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ మీట్ అయిందని చెప్పొచ్చు. దిస్ టైప్ ఆఫ్ రన్వే ఈజ్ యూజ్డ్ వెన్ దే ఆర్ రిలేటివ్లీ స్ట్రాంగ్ ప్రివైలింగ్ విండ్స్. ఓకేనా. ఇవి ఎప్పుడు రిలేటివ్లీ స్ట్రాంగ్ ప్రివైలింగ్ విండ్స్. క్రాస్ విండ్ కాంపోనెంట్ అని చెప్పేసి ఒక ఫస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఏదైతే దాని ఒక హెడ్ వింగ్ డైరెక్షన్లో ఉంటుందో, ఓకేనా, హెడ్ డైరెక్షన్లో అది రన్ అవుతూ ఉంటుందో దానికి క్రాస్గా 90 degreesలో ఒక విండ్ కట్ చేస్తే దాన్ని క్రాస్ విండ్ కాంపోనెంట్ అంటాము. సో ఆ క్రాస్ విండ్ కాంపోనెంట్ బట్టి కూడా మనం సైట్ సెలెక్షన్ అనేది చేసేది ఉంటుంది. బట్ ఇక్కడ ఒకవేళ అటువంటి ఫ్యాక్టర్స్ డెవలప్ అయిపోతే మనం ఇంటర్సెక్టింగ్ రన్వే అని కూడా మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఎక్కడైతే స్ట్రాంగ్ ప్రివైలింగ్ విండ్స్ అనేవి ఉంటే మోర్ దాన్ వన్ డైరెక్షన్లో అవి విండ్స్ అనేవి ప్రివైల్ చేస్తూ ఉంటే అప్పుడు మనము ఒక ఇయర్ మొత్తం చూస్తాం అనమాట. ఒక ఇయర్ మొత్తం అబ్జర్వేషన్ చేసి దాని తర్వాత ఈ విధంగా ఇంటర్సెక్టింగ్ రన్వేస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇంటర్సెక్టింగ్ రన్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డైరెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్. 2 ఇంటర్సెక్టింగ్ రన్వేస్ అంటే నియర్ థ్రెషోల్డ్. ఓకేనా. థ్రెషోల్డ్ అనేది మీటింగ్ పాయింట్ అనమాట. మీటింగ్ పాయింట్ అనుకుంటే నియర్ థ్రెషోల్డ్. ఓకేనా. ఫార్ థ్రెషోల్డ్ అంటే ఇది ఫార్ థ్రెషోల్డ్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఈ ఫార్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, ఫార్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అండ్ ఒకటి వచ్చేసి ఇంటర్సెక్టింగ్ అంటే ఈచ్ వన్స్ మిడ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడము. ఓకేనా. ఈ విధంగా కూడా ఇంటర్సెక్షన్ రన్వేస్ మనం ప్రొవైడ్ చేస్తాం.